నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా వ్యతిరేక పాలనపై ప్రశ్నిస్తే నిర్బంధాల, పోలీసులను ప్రయోగించి ప్రతిపక్ష గొంతు నొక్కుతారా? మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్. రాజమహేంద్రవరం లాలచెరువు ఫ్యాషన్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడిన మంటలు, దట్టమైన పొగ. గోదావరి ప్రక్షాళనకు 1600 కోట్లు, పవన్ కళ్యాణ్ చొరవతో కాలుష్యకారక పేపర్ మిల్కు నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రెస్ మీట్. పవన్ కళ్యాణ్ రివ్యూ తర్వాత గోదావరిలో ఏ విధమైన కాలుష్యం ఉండకూడదని మున్సిపల్ మరియు పేపర్ మిల్ కి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. పేపర్ మిల్ గురించి మాట్లాడితే బ్లాక్ మెయిల్ చేస్తారని వాదన ఉంది. డైనమిక్ లీడర్ గా పవన్ కళ్యాణ్ పేపర్ మిల్ విషయంలో ముందుకు వెళ్లారు. 1600 కోట్లు గోదావరి ప్రక్షాళనకు, ఏడాదికి 400 కోట్ల చొప్పున కేంద్రం ప్రకటించింది. దానిలో భాగంగా 100 కోట్లు మంజూరయ్యాయి. గోదావరిలో కాలుష్యంపై జలశక్తి కమిషన్ ని ఎంత అడుగుతారని కేంద్రానికి పంపించాను. 290 గ్రామాల అభివృద్ధి చేయాలి. పుష్కరాలకు జూన్ 5వ తేదీ నుండి కార్యక్రమం మొదలైంది. జూలై 11, 12 ముఖ్యమంత్రి బీజేపీ అధ్యక్షులు పత్రికా సమావేశాలు, ప్రగతి పాదయాత్ర నిర్వహించడం, 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం. పవన్ కళ్యాణ్ గారి యొక్క రివ్యూ తర్వాత గోదావరి పుష్కరాలకు సంబంధించి ప్రధానంగా గోదావరిలో ఏ విధమైన కాలుష్యం ఉండడానికి అవకాశం లేదనేటువంటి విషయంలో నిన్న కార్పొరేషన్కి, అదేవిధంగా పేపర్ మిల్కి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. వారు చాలా వెల్ బ్యాలెన్స్డ్గా ఇష్యూని ట్యాకిల్ చేస్తున్నారు. పేపర్ మిల్ అనాదిగా గతంలో కూడా మీకు చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వ అధికారులే పేపర్ మిల్ యొక్క ట్రీట్మెంట్ ప్లాంట్, దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళే వీళ్ళు అద్భుతంగా చేస్తున్నారు అని 2 సందర్భాల్లో వాళ్ళకి మెడల్స్ కూడా ఇచ్చారు. ఎవరన్నా మాట్లాడితే పేపర్ మిల్ గురించి బ్లాక్మెయిల్ చేస్తున్నారనేటువంటి ఉద్దేశం ఉంది. ఇదొక ప్రధానమైనటువంటి కారణం. ఎవరు రాజకీయ పక్షాలు సాధారణంగా స్పందించవు. ఏం జరుగుతుందో రాజకీయ పక్షాలకు కూడా తెలుసు. అయినా పెద్ద మనసుతో ఆయన డైనమిక్ లీడర్గా ఈ అంశాన్ని రైజ్ చేయడం, ఏదైతే రాజమండ్రిలో ఎస్టీపీటీ ప్లాంట్స్ అధికంగా కావాలి, దానికి సంబంధించి ఇప్పుడు ఒకటి నిర్మాణం జరుగుతుంది. ఇది దేంతో నిర్మాణం జరుగుతుందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన రాజమండ్రికి 1600 కోట్ల రూపాయలు గోదావరి ఏ విధమైన కాలుష్యం కలవకూడదు అనే ఉద్దేశంతో 1600 కోట్లు, సంవత్సరానికి ₹1 చొప్పున 4 సంవత్సరాలకి 400 కోట్లు ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు. దానిలో 100 కోట్లు ఇచ్చారు. ఇవాళ మీకు ఆ నోట్ నేను ఇస్తాను. ఇది గత అనేక సందర్భాలుగా పుష్కరాల్లో సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ అంశాన్ని నేను తెర మీదకి తీసుకొచ్చాను. ఇప్పుడు పుష్కరాల సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడుతాం, అవసరమైతే కేంద్రం దగ్గరికి కూడా వెళతాము అని అన్నారు. దానిలో అలానే మన కలెక్టర్ గారు నేను రైజ్ చేసిన తర్వాత దీన్ని మన గౌరవ పార్లమెంట్ సభ్యులతో కూడా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళారు.
ఇప్పుడు పుష్కరాల్లో పొల్యూషన్, గోదావరిలో పొల్యూషన్ దృష్ట్యా జలశక్తి మంత్రిని మీరు 300 కోట్లు అడుగుతారా, 400 కోట్లు అడుగుతారా, 1600 కోట్లు ఇస్తా అన్నారు, ఎంత అడుగుతారు అనేది ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి వారు పిఎస్ అండ్ కమిషనర్ తేజ గారికి పంపించాను, దండే గారికి పంపించాను, అలానే మన సివిల్ సప్లై మంత్రి గారికి కూడా పంపించడం జరిగింది. నేను పంపించిన సర్క్యులరు ఏదైతే మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నామో అది మీ అందరికి కూడా ఇప్పుడు నేను సర్క్యులేట్ చేస్తాను. అంటే పుష్కరాల్లో కేంద్రం ఏం చేస్తుంది, కేంద్రం ఆల్రెడీ గోదావరి పొల్యూషన్ మీద ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది అనే విషయం మీ అందరికి కూడా ఆ నోట్ని సబ్మిట్ చేయడం జరుగుద్ది. దీన్ని నిన్న కమిషనర్ గారికి మరొకసారి గుర్తు చేశాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మన సురేష్ గారి ఎంఓయూడి నుంచి జలజీవన్ మిషన్ మంత్రి దగ్గర ఉంది, రిక్వెస్ట్ చేయాలి. చాలా స్పోర్టివ్గా మన డిప్యూటీ సీఎం గారు ఈ అంశాన్ని ప్రస్తావించి నేను అవసరమైతే కేంద్రానికి వెళ్తానని అన్నారు కాబట్టి వారికి ఈ విషయాన్ని నేను సెలవిస్తూ మీ దగ్గర నేను ఇది ప్రస్తావించడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అలానే వారు గమనించిన విషయం 294 గ్రామాలు డెవలప్ చేయాలి మనం పుష్కరాలకి, 294 అవన్నీ పంచాయతీరాజులో ఉన్నాయి. వారు ఆల్రెడీ ఒక మోడల్ ఘాట్ని కట్టాలని, విఐపి ఘాట్ని, అది మునుకూడలి దాన్ని ఒకటి కట్టండి అని వారు నిర్ణయం తీసుకున్నారు. అది కూడా మునుకూడల్లో ఘాట్ కట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ 294 గ్రామాలు వారు ఎన్ఆర్ఈజీఎస్కి మనకి ఒక ఈ సంవత్సరం బడ్జెట్లో సుమారు 10,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. పేరు మార్చారు, రామ్జీ అని 10,000 కోట్లు వస్తున్నాయి. మన రాజమండ్రి పార్లమెంటుకి ఈ రామ్జీ నిధుల్ని ఎక్కువగా మీరు కేటాయించండి. ఈ 294 గ్రామాలు పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేయాలంటే 10,000 కోట్లు వాడికి జాబ్ హోల్డర్స్ ఒక 6,000 కోట్లు పోతే ఇంకా 4,000 కోట్లు ఉంటాయి. ఈ 4,000 కోట్లు ఒక 500 కోట్లు, ఈ 4,000 కోట్లలో ఒక 500 crores. ఇది నేను సమావేశంలో చెప్తున్నాను, ఇప్పుడు తమరి ద్వారా కూడా చెప్తున్నాను. ఓ 500 crores అయితే ఈ 294 గ్రామాల్లో కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అంటే పవన్ కళ్యాణ్ గారి మీద మొన్న ఒక 100 కోట్లు వారు హామీ ఇచ్చారు, 100 కోట్లు వారు హామీ ఇచ్చారు. దాంతో ఒక ఎస్టీపీ కట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ 500 కోట్లతో ఈ 294 గ్రామాలు, అలానే ఇది అలానే వారికి సాక్షి అని ఒక స్కీమ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు 2,000 కోట్లు అడిగారు. ఆ 2,000 కోట్లలో కూడా ఈ గ్రామాలకి 2,000 కోట్లలో ముఖ్యమంత్రి గారు అలానే మన పవన్ కళ్యాణ్ గారుగా మాట్లాడి పుష్కరాలకు సుందరవంతంగా తయారవ్వాలంటే ఈ సాక్షి అనేటువంటి స్కీమ్లో ఉన్న నిధులు కూడా వాడాలనేది నా అభిప్రాయం. మూడోది, ఒక స్కీము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, అది ఏం చేస్తున్నారంటే మూడో స్కీమ్ ఏంటి మనం ప్రస్తావిస్తున్నాం, సాక్షి కాకుండా ఇంకొకటి, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమే. సిఆర్పి రోడ్స్ దాన్ని కూడా మన గవర్నమెంటు ఓన్లీ రాయలసీమ, ఓన్లీ ఉత్తరాంధ్ర జిల్లాలు, పూర్వోదయ, అంటే రాజకీయ నాయకులు గుర్తుండవలసిన విషయాలు మీకు గుర్తున్నాయి. మా వాడు రోజు మాట్లాడతాడు, మర్చిపోయాడు, నాకు జ్ఞాపక శక్తి తగ్గింది. ఈ పూర్వోదయ అనే స్కీము ఈ 2 చోట్లకే పెడుతున్నారు.
అంటే మనం చాలా అభివృద్ధి చెందిన జిల్లాలని, మనకు అభివృద్ధి ఏంటి, వేసిన రోడ్ నెక్స్ట్ ఇయర్ పోతాయి. మన ఎందుకు అభివృద్ధి అంటే వర్షాకు లో లెవెల్ ఏరియా ఏమంటారు దాన్ని, లోతట్టు గ్రామాలు మనకి రోడ్డు వేయగానే పోతాయి. కాబట్టి ఈ పుష్కరాలకు ఆ నిధులు కూడా వాడండి. పూర్వదేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు దానికి కూడా 13,000 కోట్లకి ఎస్టిమేట్ చేశారు. ఆ నిధులు వాడండి, పుష్కరాలను సుందరవంతంగా నిర్వర్తించండి. పూర్వోదయ స్కీము, సాక్షి స్కీము, ఎన్ఆర్ఈజిఎస్ అంటే ఆయన బడ్జెట్లోనే, ఆయన శాఖలోనే ఇన్నున్నాయి. అది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 1,600 కోట్ల రూపాయలు ఎలా తీసుకొస్తారు. ఇది మౌలికంగా వారు ఆలోచిస్తే చాలా స్పీడ్గా ఈ వర్క్ జరుగుతుందనేది. రెండోది, మనకి ఫుడ్ కమిటీ మీటింగ్స్ అని మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వారికి ఈ మధ్యకాలంలో ఫుడ్ కమిటీ, సివిల్ సప్లై వాళ్ళు ఫుడ్ కమిటీ మీటింగ్స్ ఏర్పాటు చేయడం మానేశారు. ఈ మధ్యన ఈ యొక్క డిపోస్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మన సివిల్ సప్లై మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈవేళ ఒక 1,100 మార్ట్స్ పెట్టాలని. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఆ వేలను తీసేశారు, బియ్యం వాళ్ళే ఇస్తున్నారు. ఇలాంటప్పుడు ఫుడ్ కమిటీ మీటింగ్స్ ఎందుకు జరగకూడదని నేను మొన్న కౌన్సిల్లో ఒక ప్రశ్న వేశాను. ఆ ప్రశ్న వేస్తే ఇమీడియట్గా మంత్రి గారు చాలా త్వరగా ఆహార పౌర సరఫరా శాఖ ఫుడ్ అడ్వైజరీ కమిటీ జిల్లా గ్రామ స్థాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని చోట్ల ఏర్పాటయ్యాయి, జిల్లాల వారీగా వివరాలు తెలపండి అని ఎవరికి వేసాను ఈ ప్రశ్న? సివిల్ సప్లై మంత్రికి వేశాను. అది కమిటీ సమావేశాల క్రమం తప్పకుండా జరగకపోవడానికి గల కారణాలు ఏమిటి, ఈ కమిటీలను పునర్రచన చేసి త్రైమాసిక సమావేశాలు నిర్వర్తించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయమన్నారా అనేస్తే ఆయన ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు. ఈవేళ మన రాజమండ్రి సివిల్ సప్లై మీటింగ్ జరుగుతుంది, ఫుడ్ అడ్వైజరీ బోర్డు. అందులో మీ రిపోర్టర్స్ను కూడా ఇద్దరిని పిలుస్తున్నట్లుంది. మరి ఎవరిని పిలిచారో నాకు తెలియదు. నేషనల్ హైవే ఇప్పుడు మనకి రాజమండ్రి నుంచి 6 రైల్వే లైన్లు చేస్తున్నారు. దాన్ని ఏమంటారు, ప్రగతి పాదయాత్ర. కేంద్ర ప్రభుత్వ నిధుల్లో నిర్మించిన ఒక ప్రాజెక్ట్ని సందర్శించాలి. ఆ విధంగా కొవ్వూరులో పోలవరం నుంచి కొవ్వూరు దాకా ఒక నేషనల్ హైవేని వేస్తున్నారు. ఇలాగా మన వెస్ట్ గోదావరిలో 4 నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఒక పార్ట్లో 5 నేషనల్ హైవేస్ ఓన్లీ వెస్ట్ గోదావరిలో ఉన్నాయి. వాటిని సందర్శించే ఏర్పాటు. ఇలా ప్రగతి పదంలో పాదయాత్ర కనీసం దానికి కూడా సంఖ్య పెట్టారు. ప్రతి జిల్లా కేంద్రంలో 300 మంది ఎంపిక చేయాలి, పార్టీ ఎంపిక చేస్తుంది. అలానే 16, 17, 18 ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 3 రోజుల పాటు ప్రజా సంక్షేమ శిబిరాలు నిర్వర్తించాలి. అందులో ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ నయా వందన, పిఎం సూర్యఘర్, పిఎం స్వనిధి, లఖ్పతి దీదీ, విబిజీ రామ్జీ పథకాలను రిజిస్ట్రేషన్ చేయించాలి. ఈ విధంగా 16, 17, 18న సేంద్రీయ వ్యవసాయ కార్యశాల జిల్లాకు ఒకటి నిర్వర్తించాలి. ఇందులో మేము మాట్లాడాం, ఈ జిల్లాలో ఎవరెవరు సేంద్రీయ వైద్యం చేస్తున్నారు, సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళని పిలిపించడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వారికి వివరించడం కిసాన్ మోర్చా ద్వారా చేయమన్నారు. మోడీ ప్రభుత్వ విజయాల గురించి ఒక ఎగ్జిబిషన్ కూడా 19, 20, 21, అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21 ప్రతి మండలంలో కార్యక్రమాన్ని సామాజిక సంస్థలతో కలుపుకుని కార్యక్రమం చేయమన్నారు. ఈ విధంగా ఈ 3 అంశాలని తెలియజేయడం కోసం మీతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన, వారి శాఖతో ఎంత అభివృద్ధి చేయొచ్చు, అలానే కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఏం చేయాలి. నెంబర్ 2, ఈ ఫుడ్ కమిటీ మీటింగ్ అనేది చిన్న విషయం కాదు. ఇప్పటికీ ఇంకా ఆ బియ్యం అమ్మేస్తున్నారు, దాని మీద విజిలెంట్గా ఉండేటువంటి కార్యక్రమం. నెంబర్ 3, మోడీ గారి యొక్క 12 సంవత్సరాలు. ఇప్పుడు భారతదేశంలో నెహ్రూ కొద్ది కాలం అంటే 47 నుంచి 53 వరకు నెహ్రూ ఎలక్టెడ్ ప్రధాని కాదు, ఆయన నామినేటెడ్ ప్రధాని, గాంధీచే నియమింపబడినటువంటి ప్రధాని, తర్వాత ఎలక్టెడ్. ఈ ఎలక్టెడ్లో
ఈయన అత్యధికమైన డేస్లో ఉన్నారనేటువంటి విషయం అదే సందర్భంగా తీసుకున్న కార్యక్రమాలను మీకు వివరించడం జరిగింది. ధన్యవాదాలు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ను ఈ నెల 10వ తేదీన కలిసి విజ్ఞప్తి చేసేందుకు అంబేద్కర్ సేవా కేంద్రం నుండి ఒక బృందం వెళ్తుందని ఆస్క్ చైర్మన్ గుబ్బల రాంబాబు వెల్లడించారు. స్థానిక లాలచెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ఆవరణంలో ఉన్న ఆస్క్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడంతో పాటు వాస్తవ సామాజిక సమానత వచ్చే వరకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. దేశంలో కులాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు తీసేస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ ఆస్క్ కన్వీనర్ అగ్నార్పు వాసు, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆస్క్ కన్వీనర్ ఐఈ కుమార్, ఇతర నాయకులు అల్లు జయరాజ్, లోకేష్, కన్నా, లోవరాజు, నవీన్, సజ్జు తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్లు తొలగించాలి, రిజర్వేషన్లు ఇంకా ఎంతకాలం అని అడుగుతూ ఉన్నారు. మేము మీ ద్వారా ఈ సభ్య సమాజానికి, భారతీయ సమాజానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ దేశంలో విద్యా అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయి. అందరూ ఒకే చోట విద్యావంతులైతే మాకు అభ్యంతరం లేదు. ఈ దేశంలో కులాన్ని రద్దు చేస్తే రిజర్వేషన్లు తీసినా మాకు అభ్యంతరం లేదు. గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న వాడికి, కార్పొరేట్ పాఠశాలలో చదువుకున్న ఒకే పోటీ అనేది ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళు నిరాదరణ గురవుతున్నారు, వాళ్ళు వెనకబడిపోతారని దయచేసి గమనించమని మిమ్మల్ని కోరుతున్నాం. అలాగే ఈ దేశంలో ఎస్సీ అక్షరాస్యత 66% ఉంది ఇప్పటికి. ఎస్టీ అక్షరాస్యత 50% ఉంది. సగటు జాతీయ అక్షరాభ్యాసం కంటే కూడా ఇది తక్కువ ఉంది. అంటే సగటు ఒక 88-90 ఉంటే ఎస్సీ ఎస్టీలు ఇంకా విద్యాపరంగా వెనుకబాటుతనాలు ఉన్నారని మీకు మేము తెలియజేస్తున్నాం. అలాగే మీకు తెలుసో లేదో, ఉన్నత విద్యా సంస్థలు ఐఐటీలు, ఎన్ఐటీలు, యూనివర్సిటీల్లో గత 5 సంవత్సరాల్లో 13,500 మంది పిల్లలు డ్రాప్అవుట్స్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు. అలాగే ఓబీసీలు కూడా ఉన్నారు దాంట్లో. ఎందుకో తెలుసా? కుల వివక్షత వల్ల ఐఐటి, ఎన్ఐటీల్లో 13,500 మంది గత 5 సంవత్సరాల్లో వెనకొచ్చేసారు. కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది నేను చెప్తుంది కాదు, మీరు గూగుల్లోకి వెళ్తే హౌ మెనీ స్టూడెంట్స్ డ్రాప్ అవుట్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే గూగుల్ ఇచ్చేస్తుంది. ఇది లోక్సభలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పిన సమాధానం ఇది. దయచేసి ఇది మానవీయ కోణంలో అర్థం చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ, అలాగే ఈరోజు మనం ఏ సమాజంలో ఉన్నామో అర్థం కావట్లా. ఒక కులం అంతర్గత విషయాల్లో అనేక మంది వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడడానికి కూడా మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. ఒక కులం అంతర్గత విషయంలో అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి ఇక్కడ ఎస్సీలో అనేక వర్గాలు ఉన్నాయి, అనేక కేటగిరీస్ ఉన్నాయి. దాని గురించి ఇతరులు మాట్లాడకూడదు. మేము హిందువులమా క్రైస్తవులమా నీకెందుకయ్యా గొడవ? మా అన్నదమ్ములు మేము పడతాం, ఒకసారి కలిసి ఉంటాం, ఒకసారి విడిపోతాం. అన్నదమ్ములు విడిపోరా? ఈ విషయాలను కూడా అంబేద్కర్ సేవా కేంద్రం చాలా తీవ్రంగా ఖండిస్తుంది. భవిష్యత్తులో దానికి సంబంధించిన ఒక కార్యాచరణ కూడా మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఈ రాష్ట్రంలో సరైనటువంటి విద్యా, రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతలతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ అభివృద్ధి కోసం అంబేద్కర్ సేవా కేంద్రం పనిచేస్తుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కోట్లాది ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో నియామకాలు చేస్తున్నారు. అవన్నీ శాశ్వత ప్రాతిపదికన చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రాతిపదికన మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంత దుర్మార్గం అంటే 1 కోటి మంది జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీలకి ఈ రాష్ట్రంలో కేవలం 3 మంత్రి పదవులే ఇచ్చారు. మనకంటే ఒక 50 లక్షలు 60 లక్షలు ఉన్నటువంటి తమిళనాడులో 8 ఎస్సీ ఎస్టీలకి మంత్రి పదవులు ఇచ్చారనే విషయాన్ని మీ ద్వారా నేను ఈ సమాజానికి తెలియజేస్తాను. అంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పట్ల నిర్లక్ష్య వైఖరి, ఎస్సీ ఎస్టీలకి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వకూడదనేది ప్రభుత్వ అధినేతల దృష్టిలో ఉంది. అది మేము తప్పని ఖండిస్తున్నాం. ఇలాగే చేస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలు సమీకృతం అవుతారు, సంఘటితం అవుతారు, మీకు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ర్యాలీకి సంబంధించి మీ అందరికీ అంబేద్కర్ సేవా కేంద్రం తరఫున దీని చైర్మన్గా నేను లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు, కన్వీనర్ సోదరుడు మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, అలాగే మా కో కన్వీనర్ ఉందుర్తి సుబ్బారావు గారు, మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అలాగే మాతో జయరాజు, నవీను, లోకేష్, ప్రసన్న లోవరాజు, చిన్ని,
సజ్జు, అలాగే ఈ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, ఎస్సీ రిజర్వేషన్లు విస్తరించాలి, వాళ్ళని కొనసాగించాలనే ఆ డిమాండ్తో ఢిల్లీకి వెళ్తున్న బృందంలో ఉన్నటువంటి ఆస్క్ బృందంలో ఉన్న కోనసీమ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ అయ్యి కుమార్ గారు కింద ఉన్నారు. ఆయన అనారోగ్య రీత్యా ఆయన కాలు బాగాలేదంట పాపం. వారందరి తరపున కూడా నేను మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. మై డియర్ జర్నలిస్ట్స్, మై డియర్ ఫ్రెండ్స్, మాకు అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరు. మేము చేసే అన్ని కార్యక్రమాల్లో మీ మద్దతు మాకు బలంగా ఉంది. మేము మిమ్మల్ని నమ్ముతున్నాం, మీరు మాతో ఉన్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ కలవడానికి ఆస్క్ అంబేద్కర్ సేవా కేంద్రం బృందం ఢిల్లీ వెళ్తుంది. ఈ బృందానికి 10వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటలకి కేజీ బాలకృష్ణన్ గారి కమిషన్ ఆఫీస్ నుంచి మనకు పర్మిషన్ వచ్చింది. ఆ విషయం మీకు చెప్పాలి. దీంట్లో ముఖ్యంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా మరియు రిజర్వేషన్ ప్రయోజనాలు విస్తరించాలి, అంటే కొనసాగించాలి అనేది మా డిమాండ్. అలాగే వాస్తవిక సామాజిక సమానత్వం సాధించబడే వరకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కొనసాగించాలి. మీ అందరికీ తెలుసు, వాస్తవిక సామాజిక సమానత్వం అంటే ఏంటి? ఈ దేశంలో నిచ్చెన మెట్ల లాంటి కుల వ్యవస్థలో అన్ని చోట్ల మనం వివక్షతను ఎదుర్కొంటాం. డబ్బున్నవాడు డబ్బు లేనివాడిని ఎలా చూస్తాడో మీకు తెలుసు. ఆధిపత్య కులాలు అణగారిన కులాలని, వర్గాలను ఎలా చూస్తాయో తెలుసు. ఒక పెద్దవాడు చిన్నవాడిని ఎలా చూస్తాడో మీ యాజమాన్యాల్లో కానీ మీ వృత్తిలో కానీ మీకు కూడా అనేక అనుభవాలు ఉండుంటాయి. మేము ఇవన్నింటినీ కూడా మానవీయ కోణంలో ఆలోచించమని ఈ సమాజానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మూడోది ఏంటంటే, హిందూ, సిక్కు, బౌద్ధులు మతం ఏదైనా కులం ఆధారిత రిజర్వేషన్లో వర్తింపజేయాలి. అంటే మతం మారినంత మాత్రాన వాడు కులం మారదు. అదే ఇప్పుడు ఓసీ అదర్ క్యాస్ట్లో ఏ మతంలో ఉన్నా ఆ కులం కులంగానే ఉంటుంది. కానీ వేరే ఎస్సీ ఎస్టీకి వచ్చేటప్పటికీ కులం, ఆ మతం ఆధారితంగా కులాన్ని గణించడం అనేది అంబేద్కర్ సేవా కేంద్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నిరసన వ్యక్తం చేస్తూ మీకు దీని పూర్వపరాలు మీకు చెప్పదలుచుకున్నాం. మనం మనిషి ఆలోచన ప్రతి 2 సెకండ్లకు ఒకసారి మారుతుందంట. మీకు తెలుసో లేదో, 2007లో రంగనాథ్ మిశ్రా కమిషన్ అనేది ఒకటి వేశారు. భారతదేశంలో మతంతో అనుసంధానం చేయకుండా రిజర్వేషన్ ప్రయోజనాలు అందించాలని సిఫార్సు చేసింది. అది అసలు మతానికి సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీలకి ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి 2007లో ఆ కమిషన్ను, రంగనాథ్ మిశ్రా కమిషను సిఫారసు చేసింది. అది అమలు చేయకుండా మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తూ మళ్ళా ఇంకొక కమిషన్ వేశారు. అదే మనం ఇప్పుడు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ అనేది 2022లో వేసిన సంగతే ఈ దేశ ప్రజానికానికి తెలియదు. ఎందుకు తెలియదు? మనం కోవిడ్ గొడవలో ఉన్నాం. అప్పుడు 2022 ఏంటండి, కోవిడ్ ముగింపు దశలో ఉన్నాం. కుటుంబాలను కోల్పోయి అందరూ కూడా ఆ బాధల్లో ఉన్నారు. అసలు 2022 తర్వాత ఇప్పటికీ కోవిడ్తో కోలుకోలేదు చాలామంది. అప్పుడు ఆ కమిషన్ దేశవ్యాప్త పర్యటన చేసింది. ఆ కమిషన్ ఇప్పటికి 3 సార్లు పొడిగించారు. ఆ విషయం కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే దానికి సరైనటువంటి ప్రాచుర్యం కల్పించలేదు ప్రభుత్వం. ఇప్పుడు ఆ కమిషన్ బాధ్యత ఏంటంటే, ఎస్సీ ఎస్టీల్లో ఉన్నటువంటి ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయపరమైనటువంటి వెనుకబాటుతనం ఏముంది, దాని మీద అధ్యయనం చేయాలి అనేది ఆ కమిషను ముఖ్య ఉద్దేశం. కానీ ఆ కమిషన్ ఉన్నట్టే ఈ దేశంలో 35-40 కోట్ల మంది ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి తెలియదంటే మనం ఆశ్చర్యపోవడం మా వంతు అవుతుంది. ఎవరో విజ్ఞానవంతులు కొద్దిమంది మాత్రమే, ఇలాగా సామాజిక స్పృహ ఉన్న విద్యావంతులు కొద్దిమందికి ఈ విషయం తెలుసు. ఇది మీ ద్వారా ఈ సమాజానికి మేము తెలియజేయదలుచుకున్నాం. గత 3 దశాబ్దాలుగా ఉభయ గోదావరి జిల్లాలో విశేషమైన సేవలు అందిస్తున్నటువంటి అంబేద్కర్ సేవా కేంద్రం గత 6 సంవత్సరాలుగా ప్రత్యక్ష సేవా కార్యక్రమాలను అన్ని వర్గాలకు అందిస్తున్న అంబేద్కర్ సేవా కేంద్రం ఏర్పాటు చేసిన పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమావేశానికి విచ్చేసిన సోదరులందరికీ కూడా హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఈవేళ భారతదేశం అంతా కూడా లౌకిక రాజ్యంగా తరతరాలుగా స్వాతంత్రం అనంతరం కూడా అందరూ ఐక్యంగా జీవిస్తున్నాయి భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఈ మధ్యకాలంలో మతాల పేరుతో, కులాల పేరుతో అనేక సమస్యలను సృష్టిస్తున్న ప్రజాప్రతినిధులు మనం చూస్తూ ఉన్నాం.
దళిత క్రైస్తవులు అనబడే వాళ్ళకి రిజర్వేషన్లు ఉండవు అని ప్రభుత్వాలు నిత్యం బెదిరిస్తూ ఉండడం, దళితులైనటువంటి ఉద్యోగులు వాళ్ళకి ఇష్టమైన దైవాన్ని పూజించుకుంటే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరింపులు చేయడం, దళితులనే వాళ్ళ చేతిలో బైబిల్ ఉంటే కనుక వాళ్ళకి రిజర్వేషన్ కోల్పోతారని చెప్పి భయభ్రాంతులకు గురి చేయడం, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ఎలక్షన్కు ముందు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా చేస్తానని తన మేనిఫెస్టోలో పెట్టుకున్న సందర్భం లేదు. దళిత హక్కుల్ని కాపాడతామని అన్ని పార్టీలు మేనిఫెస్టోలో పొందుపరిచారు. కానీ అన్న మేనిఫెస్టో ప్రకారం పరిపాలన ఎవరో సాగిస్తలేదని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మేము ఈవేళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిగిలిన రాజకీయ అన్ని రాజమహేంద్రవరం ఎన్నికల ముందు కాపు సామాజిక వర్గాల చేత ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కాపుల సమస్యల్ని పరిష్కరించడంలో ద్వంద్వ నీతిని పాటిస్తున్న వైఖరిపై కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ధ్వజమెత్తారు. ఇటీవల ఒక సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాపుల్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల్ని వారు ఖండించారు. స్థానిక పుష్కర్ ఘాట్లో శ్రీ కన్యా కన్వెన్షన్ హాల్లో సోమవారం కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి, కాపు రక్షణ చట్ట పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. అనంతరమైన మీడియాతో సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో సమితి నాయకులు మాసబత్తుల శ్రీనివాస్, జానపాముల నాగేంద్ర కుమార్, వంగ ఆంజనేయులు, కాకిరెడ్డి హరినాథ్, బోడపాటి పెదబాబు, కోపలి సత్య, జవాద్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి. నా పేరు రావి శ్రీనివాసు, కేఆర్పిఎస్ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క కాపు నాయకుల ఆత్మగౌరవ సమావేశం ఇది ఆంతరంగికంగా ఏర్పాటు చేసుకుని అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కాపులు ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఆయన ఆఫీసులో జరిగినటువంటి మీటింగ్లోనూ, అదేవిధంగా గోదావరి జిల్లా మరి పవిత్ర గోదావరి సాక్షిగా రాజమండ్రిలో జరిగినటువంటి మీటింగ్లోనూ కూడా కాపుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పి మేము భావించి ఆ యొక్క మాటలకి మేము కొంత బాధపడిన మేరకు ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ యొక్క ఆత్మగౌరవ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మా యొక్క సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడ్రస్ చేస్తూ అదొక కరపత్రం కూడా మీడియా మిత్రులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యాఖ్యలు ఖండిస్తూ కూడా ఒక బహిరంగ ప్రకటన తెలియజేస్తూ అది కూడా మీకు పాత్రికేయులకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అంశాలని మీరు క్రోడీకరించుకుని కాపుల యొక్క మనోభావాలు, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం దెబ్బతినకుండా తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తులో ఉన్నత పదవులకి ఆయన ముందుకెళ్ళటం కోసం ఆయన్ని మేము కులతత్వవాదిగా కానీ కులానికి కట్టుబడి వెళ్ళమని కానీ మేము ఎన్నడూ కోరట్లా. మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి సింగిల్ క్యాస్ట్గా, ఏకైక సామాజిక వర్గంగా, అత్యధిక బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి మా సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారిని దృష్టి సారించి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మా సమస్యల మీద మేము ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు అడ్రస్ చేయలేదు. ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కులపరంగా ఇబ్బంది పెట్టలేదు. ఆయన కార్యాలయానికి వెళ్ళి కలిసింది లేదు, ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు. ఏది ఫేవర్ చేయమని పవన్ కళ్యాణ్ గారిని ఒక కాంట్రాక్ట్ ఫేవర్ చేయమని కానీ, ఒక ట్రాన్స్ఫర్ ఫేవర్ చేయమని కానీ, ఒక నామినేటెడ్ పోస్ట్ ఫేవర్ చేయమని కానీ ఆయన ఎవ్వరూ మేము ఏ రకంగానూ కూడా కులపరంగా మేము ఇబ్బంది పట్ల. ఆయన ఏ ఎలక్షన్ అయ్యి గవర్నమెంట్ వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా కాపు సంఘాలను కలిసింది కూడా లేదు. మీరు కూడా పాత్రికేయులు గమనించాలి. ఇదే వేదికగా, రాజమండ్రి వేదికగా కాపుల్ని కులాల గోడల నుంచి బయటికి రమ్మని పిలుపునిస్తూ అదే రోజు పవన్ కళ్యాణ్ గారు బీసీ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. అది ఏ రకమైన సందేశం అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మేము బీసీ నాయకులతో సమావేశం అవడానికి మేము తప్పు పట్టుకోవట్లా. ఈ రాష్ట్రంలో అత్యధిక పవన్ కళ్యాణ్ అన్నారు, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు కాదు బలమైన వర్గాలండి. ఎస్, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. బలమైన వర్గాలతో పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి పనిచేసి ఈ రాష్ట్రానికి ఒక బీసీని ముఖ్యమంత్రిగా చేయమని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. బీసీలతో కలిపి కాపులు పవర్ షేరింగ్ చేసుకోవాలి, ఆ దిశగా పెద్దన పాత్ర పోషించమని పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే
పెద్దల పాత్ర అనేది మనతో సమానమైన స్థాయి వాళ్ళతోటి లేకపోతే అణగారిన వర్గాలకి పోషించాలి తప్ప మనకంటే అన్ని రకాలుగా బలమైనటువంటి వాళ్ళకి మనం పెద్దల పాత్ర పోషించడం కరెక్ట్ కాదు. అందుకు కాబట్టి మీరే రాజమండ్రి వేదికగా బలహీన వర్గాలు కాదు బలమైన వర్గాలు అన్నారు కాబట్టి ఆ బలమైన వర్గాలతో పాటు కాపులు పవర్ షేరింగ్ చేసుకునే విధంగా తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను కూడా బీసీలతో పాటు కాపులు దళితులు ఏ రకంగా పవర్ షేరింగ్ చేసుకోవాలనే దాని మీద వ్యూహం తీసుకొచ్చి ఆ వ్యూహాన్ని నడిపించమని పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుతా ఉన్నాం. దయచేసి కాపులు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారిని అడ్రస్ చేసి ఏ సమస్య కూడా వారి దృష్టికి తీసుకెళ్లేది లేదు, వారిని ఇబ్బంది పెట్టేది లేదు, వారు కాపు నాయకులకి ఇంతవరకు అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు. మీరు గమనించాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా సామాజిక వర్గం అని చెప్పి ఏ కాపు నాయకుడు కూడా ఆయన పేరు చెప్పుకుని పైరవి చేసింది లేదు, ఆయనకి అపఖ్యాతి తెచ్చింది లేదు. మరి ఎందుకు తరచుగా కాపుల విషయం ఆయనే ప్రస్తావిస్తున్నాడు, మేము ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రతి మీటింగ్లోనూ కాపుల గురించి రంగా గురించి మాట్లాడవలసిన పని పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన మా గురించి మాట్లాడకుండా ఆయన పని ఆయన చేసుకోమనండి, మేము మా సమస్యలు ఏమైనా ఉంటే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేస్తే పరిష్కారం చేసినట్టుగా ఉంటుంది, చెయ్యకపోతే దానికి ప్రతిఫలం ఏంటనేది మళ్ళీ ఓటు రూపంలోనే కనపడుతుంది. మేమేమి వేరే చేయక్కర్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన ఏనాడు కాపుల ప్రయోజనాలు కాపాడే విధంగా ఒక్క చర్య కూడా తీసుకోలేదు. మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం కేఆర్పీఎస్ వేదిక పక్షాన. చంద్రబాబు నాయుడు గారు కాపులకి ఫేవర్గా ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఒక్క చర్య కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదు. ఈవెందో స్వాతంత్ర్య సమర యోధుల పట్ల కూడా కుల వివక్ష కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మీరు గమనించాలి పాత్రికేయ మిత్రులు. ఉదాహరణ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నారమ్స్ అన్ని తొంగలో తొక్కేశారు ఆంధ్రప్రదేశ్లో. కేవలం పాలక వర్గాలకు అనుకూలంగా ఈడబ్ల్యూఎస్ని మొత్తం మార్చేసుకున్నారు. అది దాని మీద మేము అదొకటి. రెండు, మన సార్ దయచేసి ఎవరు వెనకాల మాట్లాడొద్దు. రెండోది, మత ప్రాతిపదిక రిజర్వేషన్లకి రాజ్యాంగమే అనుమతి ఇవ్వలేదు, మీకు అందరికీ తెలుసు. ఎన్డీఏ విధానానికి అది విరుద్ధం. ఈయన నేను మత ప్రాతిపదిక రిజర్వేషన్లు కాపాడుతానంటున్నారు. 2 సార్లు హైకోర్టు కొట్టేసినటువంటి జీవోని ఆయన కాపాడుతానంటారు. మా జీవోని హైకోర్టు సమర్థించింది. మా జీవోని మొట్టమొదటి తొంగలో తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారే. మీరు ఈ విషయం గమనించాలి. 95లో మా జీవోని హైకోర్టు ఫుల్ బెంచ్ సమర్థిస్తే చంద్రబాబు నాయుడు గారు తొంగలో తొక్కేసారు. 30 సంవత్సరాల పైన అయిపోయింది. రాజమహేంద్రవరం నగరంలోని లాలచెరువు ఆర్టీఓ కార్యాలయం సమీపంలో ఉన్న ఫ్యాషన్ ఫ్యాక్టరీలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం నుండి ఒకసారిగా దట్టమైన పొగలు, మంటలు ఎగిసిపడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ట్రాఫిక్ నియంత్రించడంతో పాటుగా పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగిందా, ఆస్తి నష్టం ఎంత మేరకు సంభవించిందనే విషయాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదంపై పూర్తి సమాచారం కోసం అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన 2 ఏళ్ల పాలనలో చేసిన వైఫల్యాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గని భరతరాం తీవ్రంగా విమర్శించారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వ హామీల అమలు, ప్రజలకు జరిగిన అన్యాయాల్ని వివరించే కార్యక్రమాలు జరుగుతుండగా రాజమహేంద్రవరంలో మాత్రం ప్రత్యేకంగా పోలీసు నిర్బంధాలు, ఆంక్షలు విధించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది.
ప్రతిపక్ష స్వరాన్ని అణచివేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు ఎంతకాలం సాగవని ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని భరతరాం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు పరీక్షించబడేలా ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానికంగా రాజమహేంద్రవరంలో పోలీసులను అడ్డుపెట్టుకుని ఈ ప్రభుత్వము ప్రతిపక్ష నోరులు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ 2 సంవత్సరాల పరిపాలనలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చాయో అవన్నిటిని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లే కార్యక్రమము ఇవాళ మేము ఒక ప్రతిపక్షంగా, ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము కార్యక్రమం చేస్తూ ఉంటే ఆ కార్యక్రమాన్ని ఇవాళ ఈ ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే రౌడీ షీటర్లను అడ్డు పెట్టుకుని అక్కడ 144 సెక్షన్ పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, అసలు 144 సెక్షన్ పెట్టాల్సిన పని ఏముంది? అక్కడ తెలుగుదేశం రౌడీ షీటర్లు అందరూ కూడా ఆ ఏరియాలో అక్కడ ఉండి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతమంది అయితే పోలీసులు ఉన్నారో అక్కడ దీనికి రెట్టింపు పోలీసులు ఉండి అక్కడ మేము ఒక కమ్యూనిటీ హాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటా ఉంటే అక్కడ కమ్యూనిటీ హాల్కి పర్మిషన్ లేదని చెప్పి తాళాలు వేసేసిన సందర్భం. నేను అడుగుతా ఉన్నా, అసలు ఎందుకు ఈ రకమైన పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నారనేది అర్థం కావట్లేదు. ఇవాళ ఒక ప్రతిపక్ష బాధ్యత ఏంటండి? ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే గతంలో హామీలు ఇచ్చారో అవి నిలబెట్టుకోవాలి, ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలి అని చెప్పి ఒక ప్రతిపక్ష బాధ్యత మేము వహిస్తూ ఉంటే ఇవాళ మమ్మల్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఏదో ఎమ్మెల్యే పక్కన కొంతమంది గూండాలను కూర్చోబెట్టుకుని ఆ రోజు ఏవో ఛాలెంజ్లు చేశారు. అక్కడ వార్డులోకి ఇప్పుడు నేను ఒక ఎంపీగా 5 సంవత్సరాలు పనిచేశాను. 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు రాజమండ్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసిన సందర్భం. మరి ఇవాళ వార్డులో పర్యటన చేయనివ్వకుండా అడ్డుకునేది పోలీసుల ద్వారా చేస్తున్నారని అంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి కూడా ఈ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. మీ ప్రభుత్వము పతనమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా 175 నియోజకవర్గాలు ఈ రకమైన ఆపిన సందర్భాలు లేవు. ఎందుకు రాజమండ్రిలోనే జరుగుతుందని అంటే స్థానికంగా ఒక చేతకం ఎమ్మెల్యే ఉన్నాడు, పోలీసులను అడ్డు పెట్టుకుని ఇవాళ అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులు ఇది మంచి పద్ధతి కాదని పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వాలు ఉండవండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత ఆయన ప్రతిపక్షంలోకి వెళ్తాడు. ఖచ్చితంగా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తారు. అది వచ్చిన తర్వాత ఏ రకంగా మరి పోలీసులు వన్ సైడ్గా చేస్తున్నారో ఇది కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ రకమైన ప్రభుత్వం ఒత్తిళ్లకు గురి కావద్దని కూడా ఈ సందర్భంగా వారికి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రి నగరంలో పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం, సిపిఐ, సిపిఐ, న్యూ డెమోక్రసీ, ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం శ్యామల సెంటర్ నందు రాస్తారోకో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వామపక్ష శ్రేణులు ప్రజలు నిరసనలో పాల్గొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా రాస్తారోకోకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి కె రాంబాబు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి ఎన్ కిరణ్, ఏవి రమణ మాట్లాడారు. మే నెలలో కేవలం 11 రోజుల్లో మోదీ ప్రభుత్వం 4 సార్లు డీజిల్, పెట్రోల్ ధరల్ని పెంచి ప్రజల నడివిరిచింది. వంట గ్యాస్, వాణిజ్య గ్యాస్ ధరని భారీగా పెంచి సామాన్య ప్రజల, చిన్న వ్యాపారుల జీవితాలను వీధుల్లోకి నెట్టింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు, తులసి, జిల్లా కమిటీ సభ్యులు ఐ సుబ్రహ్మణ్యం, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతోంది కాబట్టి ధరలు పెరిగాయని చెప్తోంది. ఇది పచ్చి బోటకం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2014 సంవత్సరంలో అంతర్జాతీయంగా ముడి చమురు ఒక బ్యారెల్ ధర ఆ రోజు $120.
$120 ఉన్నప్పుడు భారతదేశంలో పెట్రోల్ ధర 70 నుంచి 72 రూపాయలు ఉంది. ఇవాళ యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఒక బ్యారెల్ 90 నుంచి $95. కానీ భారతదేశంలో పెట్రోల్ ధర 120 రూపాయలు పెరిగింది. 120 రూపాయల పెట్రోల్ 65 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వేసే పన్నులే ఉన్నాయి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారాలు తగ్గిస్తే భారతదేశంలో ఇవాళ లీటర్ పెట్రోల్ 60 రూపాయలకు అందించేదానికి అవకాశం ఉంది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ భారాన్ని ప్రజల మీద వేసి 40 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఈ డబ్బుల్ని అదానీ అంబానీ లాంటి కార్పొరేట్లకి దోచిపెట్టారు. భారతదేశంలో ఇవాళ మోడీ గారు తన మిత్రుడు అదానీ మీద అమెరికాలో ఉన్న కేసును కొట్టేయించుకోవడం కోసం ఇవాళ భారతదేశ ప్రజల ప్రయోజనాల్ని అమెరికాకి తాకట్టు పెట్టేశాడు. ఎందుకని మనకి రష్యా మిత్ర దేశం, రష్యా అత్యంత చౌకగా మనకి చమురిస్తా ఉంది. ఆ చమురు కూడా ఇవాళ డాలర్ లెక్కలెత్తు రూపాయల్లో కొనుక్కోమని చెప్పింది, రవాణా ఛార్జీలు అక్కలెత్తని చెప్పింది. కానీ అమెరికా ఇవాళ ట్రంప్ మోడీకి చెప్పాడు రష్యా దగ్గర ఆయిల్ కొనటం మానేయని చెప్పి మానేశాడు మోడీ గారు. ఇవాళ ఇరాన్ దగ్గర ఆయిల్ కొనేవాళ్ళు చాలా చౌకగా ఆ ట్రంప్ మోడీకి చెప్పాడు, మోడీ గారు ఇరాన్ దగ్గర కొనటం మానేశాడు. అంటే చౌకగా వచ్చే ఆయిల్ కొనటం మానేసి ఇవాళ ట్రంప్ ఏం చెప్తే అది చేసి భారతదేశ ప్రజల మీద భారాలేసి ఈ ప్రజల ప్రయోజనాన్ని ఇవాళ మోడీ గారు అమెరికా ట్రంప్ కి తాకట్టు పెడతా ఉన్నాడు. అందుచేతనే ఇవాళ ప్రజానీకం కూడా ఆలోచించండి. ఈ కార్యక్రమం ఏదో ఇవాళ పార్టీల కార్యక్రమం కాదు, ఇది ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమం. ఇది ప్రజల ప్రయోజనాల కోసం. పెట్రోల్ ధర పెరిగితే, డీజిల్ ధర పెరిగితే, గ్యాస్ ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి. ఈ ధరల పెరుగుదల ఇవాళ ప్రజల మీద భారం అవుతోంది. అందుకని ప్రజానీకం అంతా కూడా ఈ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ధరల భారం తగ్గకపోతే ఇవాళ మనందరూ చాలా షాపులు మూతపడుతున్నాయి, ఇవాళ హోటల్స్ మూతపడ్డాయి, కార్మికులు ఉపాధి కోల్పోయారు. ప్రజానీకం ఇవాళ ఉపాధి లేక రోడ్డును పడే పరిస్థితి, అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి కూడా ఇవాళ దేశంలో వస్తా ఉంది. అందుకని ప్రజానీకంతో కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చెప్పని, ప్రభుత్వం మీద ఒత్తిడి కావాలని చెప్పని, ఈ ధరల భారం తగ్గే వరకు ఈ ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని అందరికీ కూడా ఇక్కడ వామపక్ష పార్టీలు, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ, ప్రజా సంఘాలు అన్ని కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎన్నికల ముందు ధరల భారాలు తగ్గిస్తామని చెప్పారు. కానీ ఇవాళ 2 ఏళ్ల తర్వాత ధరల భారాన్ని పెంచుకుంటూ పోతా ఉన్నారు. అందుకని ఈ ధరల భారాలను తగ్గించేదాకా వామపక్షాలు చేపట్టిన కార్యక్రమాల్లో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజానీకం అందరికీ కూడా సోదరి మల్లారా, ఈరోజు దేశవ్యాప్తంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా వ్యతిరేక పాలనపై ప్రశ్నిస్తే నిర్బంధాల, పోలీసులను ప్రయోగించి ప్రతిపక్ష గొంతు నొక్కుతారా? మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్. రాజమహేంద్రవరం లాలచెరువు ఫ్యాషన్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడిన మంటలు, దట్టమైన పొగ. గోదావరి ప్రక్షాళనకు 1600 కోట్లు, పవన్ కళ్యాణ్ చొరవతో కాలుష్యకారక పేపర్ మిల్కు నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.